This video is for educational and informational purposes only. ట్రైనింగ్ ఇంజనీరింగ్ కింద ఏదైనా ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, అది కూడా ఫ్రెషర్స్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి అగ్లిలిజం అనే కంపెనీ నుండి ట్రైనింగ్ ఇంజనీరింగ్ అనే ఒక ఫ్రెషర్ ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ మరియు శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా మనకి ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే 6 years నుండి 11 years వరకు వాళ్లకు మీరు కొద్దిసేపు ఆడుకోవడానికి మొబైల్ ఫోన్స్ ఇస్తుంటారు కదా. ఆ సమయంలోనే మీ పిల్లలు నాలెడ్జ్ విషయంలో స్మార్ట్ అవ్వడానికి క్వికీ క్విజ్ యాప్ ద్వారా నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేసుకోవచ్చు. వివిధ సబ్జెక్ట్స్ మీద క్విజ్ క్వశ్చన్స్ని ఎంజాయ్ చేస్తూ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ సాల్వ్ చేయవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు యాప్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అది ఓపెన్ చేసి ఫస్ట్ అకౌంట్ అనేది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు ముందుగా మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ యొక్క యాప్లో అనేది కూడా ఎంటర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు యాప్లో ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఈ అప్లికేషన్ సంబంధించిన డాష్బోర్డ్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ 15 టెస్ట్ అనేది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు ఇక్కడ యాక్సెస్ అనేది కూడా చేయవచ్చు అనమాట. దాంతోపాటు స్టార్టింగ్ 10 టెస్ట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాతనే ఫస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా పొందవచ్చు. దానికి సంబంధించిన మార్క్స్ అవన్నీ ఉంటుంది. సో ఇక్కడ అవైలబుల్ టెస్ట్ అనేది కూడా చూడవచ్చు. మీకు సంబంధించిన ప్రతి ఒక్క టెస్టర్స్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ 15 క్వశ్చన్స్ 12 minutes పాటు ఇక్కడ మీరు క్వశ్చన్స్ అనేది కూడా ఎంజాయ్ చేస్తూ ఫ్రీ టైంలో ఈ యొక్క అప్లికేషన్ యూస్ చేస్తూ మీరు ఇక్కడ క్వశ్చన్స్ అనేది కూడా సాల్వ్ చేస్తూ నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేయొచ్చు. సో ఈ కంపెనీలో మనకి ట్రైనింగ్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అగ్లిలిజం అనే కంపెనీ ఒక ఆటోనామస్ ఏజెంట్ ఏఐ పార్ట్నర్ కంపెనీ. లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీకి ఈ కంపెనీ వాళ్ళు వర్క్స్ అనేది కూడా ప్రాజెక్ట్స్ అనేది కూడా బిల్డ్ చేసి ఇస్తారు. ఈ కంపెనీలో మనకి ప్రజెంట్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం ఆ పర్టికులర్ డెవలప్మెంట్ ఆఫ్ క్లౌడ్ అప్లికేషన్, డేటా పైప్లైన్స్ అండ్ ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకునే ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ టీమ్ తోటి మనం ట్రైనింగ్ ఇంజనీరింగ్ కింద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది, అప్లై చేయండి. సో ఈ జాబ్ రోల్కి మనం ఎలా వర్క్ చేయాలంటే మీరు కోడ్ రాయాల్సి ఉంటుంది. ఏదైనా పైథాన్, జావా, ఎస్క్యూఎల్ బేస్ చేసుకొని ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి కోడ్ రాయడం, దాంతో సపోర్టింగ్ టీమ్స్ తోటి వర్క్ చేయడం, తర్వాత మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు రాసిన కోడ్ని డీబగింగ్ చేయడం, టెస్టింగ్ చేయడం, ఆప్టిమైజింగ్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ చెక్ చేయడం లాంటి మీద వర్క్ చేయాలి. దీనికి మీకు కావాల్సిన స్కిల్స్ ఏమిటంటే పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఎస్క్యూఎల్ కావచ్చు, ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. విత్ మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, అజూర్, తర్వాత GCP మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్ ఆపర్చునిటీకి మీరు యూజ్ చేసుకోవచ్చు. దెన్ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే BE, BTech, BCA, కంప్యూటర్ సైన్స్, IT, AML, డేటా సైన్స్, డేటా అనలిస్టిక్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, VLSI, సిగ్నల్ ప్రాసెసింగ్ అన్నీ ఇక BE, BTech, BCAలో అన్ని స్ట్రీమ్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, BSc, MScలో బయోఇన్ఫర్మేటిక్స్ కావచ్చు, బయోటెక్నాలజీ, కంప్యూటర్ బయాలజీ, జెనెటిక్స్ ఇలా అన్ని పాస్ అవుట్ అయిన వాళ్ళు, MCA పాస్ అవుట్ అయిన వాళ్ళు, MS పాస్ అవుట్ అయిన వాళ్ళు, MTech పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిగా ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎనీ స్ట్రీమ్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. ఎలిజిబిలిటీ వచ్చేసి 2025. శాలరీ విషయానికి వస్తే 3.5 lakhs per annum వరకు అయితే మనకి బేస్డ్ ఫస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ ఇస్తున్నారు. 1 lakh వేరియబుల్ శాలరీ ఉంటుంది. అది మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వస్తుందన్నమాట. దెన్ మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ చెన్నై లొకేషన్లో, అది ప్రైమరీ ఆఫీస్ లొకేషన్ కాబట్టి అక్కడ మీకు ట్రైనింగ్ మరియు ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ సంబంధించిన ప్రాసెస్ అంతా చెన్నై ఆఫీస్లో అయితే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ మే బీ ఆల్సో డిప్లాయ్డ్ టు ది హైదరాబాద్ లొకేషన్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఆ హైదరాబాద్ ఆఫీస్కి మిమ్మల్ని చేంజ్ చేస్తారనమాట. ఇది క్లియర్.
దెన్ మనకి ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 3 years మ్యాండేటరీ బాండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ అపాన్ జాయినింగ్ యాస్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్. అది మీరు చూసుకొని మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ మెన్షన్ చేసి పెట్టాను. వెంటనే అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.